నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్ గురించి చర్చించుకోబోయే ముందు మీ అందరితో ఒక నిమిషం మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూపించిన సహాయ సహకారాలు, మీరు అందించిన సపోర్ట్ అంతా ఇంత కాదు కాబట్టి. ఎందుకని అంటున్నారా? అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేటికి ఎగ్జాక్ట్లీ 1 year కావస్తుంది. ఈ ప్రయాణంలో మీరు మాకెప్పుడు తోడుగానే ఉంటూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు మేము ఎప్పుడు వెనుతిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ఎస్, మీ వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఆన్ దట్ నోట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఏంటంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ 1 year యానివర్సరీ సందర్భంగా ఒక ఆఫర్ నడుస్తుంది. February 1 నుంచి February 5 వరకు, అంటే బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 5 రోజులు అన్ని కోర్సెస్ 2000 రూపీస్గా వస్తాయి. అండ్ రిమెంబర్, ఏ కోర్స్ అయినా సరే విత్ 1 year వ్యాలిడిటీ. మీరు ఇన్ జనరల్గా ఇండివిజువల్గా సబ్జెక్ట్ కొనుక్కున్నట్టయితే కొన్ని 500 రూపీస్కి, కొన్ని 600 రూపీస్కి ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు సింగిల్ సబ్జెక్ట్ కొనకుండా మొత్తం కోర్సే 2000 రూపీస్కి కొనొచ్చు. అండ్ దట్ టు ఫర్ 1 whole year. అండ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్. గుర్తుపెట్టుకోండి, February 1 నుంచి February 5 ఈ ఆఫర్ రన్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆఫర్. సో ఆన్ దట్ నోట్ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ని ఇలానే కొనసాగిస్తూ అప్టేక్ జాబ్స్ని ఇంకో మెట్టు పైకెక్కిస్తారని, అలానే మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుని మీరు కూడా మీ జీవితంలో ఒక మెట్టు పైకెక్కుతారని ఆశిస్తూ లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ఏంటంటే షహీద్ దివస్. షహీద్ దివస్ను ఒకవేళ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మార్టిర్స్ డే అని మీనింగ్ వస్తుంది. మార్టిర్స్ డే వచ్చేసి January 30 అంటే నిన్నే. కానీ నేను నిన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. గాంధీ గారు చనిపోయిన రోజుని మార్టిర్స్ డే అంటున్నారు, మరి భగత్ సింగ్ గారు వీరమరణం పొందిన రోజుని కూడా షహీద్ దివస్ అంటారు కదా, మరి 2 రోజులు ఉన్నాయి ఏంటి ఒకటే పేరు మీద అని. ఇన్ఫ్యాక్ట్ నేను అదే పాయింట్ మీద ఆలోచిస్తే నాకు కూడా తర్వాత తెలిసింది ఏంటంటే, మన ఇండియాలో ఈ 2 రోజులే కాదు, 7 రోజులు ఉన్నాయి షహీద్ దివస్ పేరు మీద. అవును, మీరు విన్నది నిజమే. గాంధీ గారు మరణించిన రోజున మార్టిర్స్ డే అని, భగత్ సింగ్ గారు వీరమరణం పొందిన రోజున షహీద్ దివస్ అని, ఈ 2 రోజులనే కాకుండా మన ఇండియాలో ఇంకా చాలా రోజులు షహీద్ దివస్గా జరుపుకుంటున్నారు. నేషనల్ లెవెల్లో అయితే దాన్నే సర్వోదయ దివస్గా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. గుర్తుంది కదా, అప్టేక్ జాబ్స్ యొక్క మోటో ఏంటి? ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. అది 1 అడుగు అవ్వచ్చు, 2 అడుగులు అవ్వచ్చు, ఆ అడుగు వేయడం అడుగు ఆపకూడదు. అండ్ దట్ ఈస్ ద ఫిలాసఫీ. అందుకని ఇంతకీ ఇండియాలో ఎన్ని షహీద్ దివస్లు ఉన్నాయి, లేదు ఎన్ని మార్టిర్స్ డేలు ఉన్నాయి, వీటన్నిటి గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఈ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? ఆన్ January 30, 2023 ఇండియా అబ్జర్వ్స్ మార్టిర్స్ డే ఆర్ షహీద్ దివస్. రిమెంబర్, మార్టిర్స్ డే నిన్నే కాబట్టి మనం 30th January పరంగా డిస్కస్ చేస్తున్నాము. సో January 30న మార్టిర్స్ డేగా జరుపుకుంటారు. మార్టిర్స్ అంటే ఏంటి? ఎవరైతే వీరమరణం పొందారో, ఎవరైతే షహీద్ అయ్యారో, సో వాళ్ళ యొక్క రోజుగా గుర్తిస్తారు. సో హిందీలో దాన్ని షహీద్ దివస్ అంటారు. కానీ మనం ముందుగానే అనుకున్నట్టుగా March 23 కూడా షహీద్ దివస్గానే కన్సిడర్ చేస్తారు. అంటే అప్పుడు అది కూడా మార్టిర్స్ డే అనేట. బట్ ఇన్ జనరల్గా దాన్ని అలా పిలవరే. ఏదైతేనే లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ నౌ. టు పే ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైవ్స్ ఫర్ ద కంట్రీ. మన భారతదేశం స్వాతంత్రం తెచ్చుకోవాలి, మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి విముక్తి పొందాలి అని చెప్పి ఎవరైతే స్వాతంత్ర్య సమరయోధులు వాళ్ళ ప్రాణాలను విడిచారో, ఎవరైతే వీరమరణం పొందారో, అలా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరి కోసం ఒక రోజే ఈ మార్టిర్స్ డే. మార్టిర్స్ డే రోజు పొద్దున పూట 11 గంటలకి ఒక 2 నిమిషాల పాటు అందరూ కూడా సైలెన్స్ పాటిస్తారు. టు గివ్ రెస్పెక్ట్ టు దేర్ కాంట్రిబ్యూషన్స్, టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్. The day is also marked as the death anniversary of the nation's బాపు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారిని అందరూ ఫాదర్ ఆఫ్ ద నేషన్ పిలిచినా కొంతమంది బాపు అని కూడా పిలుస్తారు, కొంతమంది బాపూజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. మార్టిర్స్ డే ఆర్ షహీద్ దివస్ ఆర్ సర్వోదయ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా సెవరల్ టైమ్స్ ఇయర్. నౌ దిస్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. అందుకే కదా మనం అసలు కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే మార్టిర్స్ డే 30th January ఉన్నా March 23 కూడా షహీద్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రెండు మోస్ట్లీ చాలామందికి తెలుసు. కానీ సంవత్సరంలో మిగతా సమయాల్లో ఎప్పుడు ఈ షహీద్ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది పెద్దగా ఐడియా లేదు జనాలకి. అండ్ దాట్స్ వై వీఆర్ డిస్కసింగ్ దిస్. సో వాట్ ఈస్ దేర్ టు నో అబౌట్ షహీద్ దివస్? ఇంతకీ అసలు మనం ఏం తెలుసుకోగలం షహీద్ దివస్ గురించి అని అంటే, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ హూ వాజ్ బోర్న్ ఆన్ 2nd October 1869 was one of the most influential leaders of India and played a significant role in the independence of the country. 1869వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ గారు జన్మించారన్న సంగతి మనందరికీ తెలుసు. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్ర గురించి కూడా అందరికీ ఒక ఐడియా ఉంది. మహాత్మా గాంధీ గారు ఇండియాకి నాన్ వైలెంట్ అంటే
అసలు హింస అనేది లేకుండా అహింస పద్ధతుల్లో శాంతివంతంగా స్వాతంత్ర్యం తీసుకురావడానికి ప్రయత్నించారు. On January 13, 1948, Mahatma Gandhi was assassinated in the Birla House in New Delhi by Nathuram Godse. నాథూరామ్ గోడ్సే అనే అతను జనవరి 30, 1948 సంవత్సరమున మహాత్మా గాంధీ గారిని బిర్లా హౌస్ ప్రాంతంలో చంపేశారు. సో ఈ జనవరి 30వ తారీఖున జరుపుకునే మార్టిర్స్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారు? ఇండియా సెలబ్రేట్స్ మార్టిర్స్ డే బై పేయింగ్ ట్రిబ్యూట్ టు మహాత్మా గాంధీ సమాధి ఎట్ రాజ్ఘాట్ ఇన్ ఢిల్లీ. ఉదాహరణకి మనం ఒకవేళ మహాత్మా గాంధీ గారి యొక్క సమాధి ఏదైతే ఉందో దాన్ని గమనించినట్టయితే దానిని రాజ్ఘాట్ అని పిలుస్తారు. అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క సమాధిని గమనించినట్టయితే దానిని విజయ్ ఘాట్ అని పిలుస్తారు. సో ఇక్కడ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అండ్ ద సర్వీసెస్ చీఫ్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన ఎవరైతే అధిపతులు ఉన్నారో వాళ్ళందరూ దే పే దేర్ రెస్పెక్ట్స్ టు ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఎక్కడ? ఈ రాజ్ఘాట్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఈవెన్ రిపబ్లిక్ డేకి ఎవరైతే చీఫ్ గెస్ట్గా వస్తారో వాళ్ళు కూడా రాజ్ఘాట్కి వచ్చి దే పే ట్రిబ్యూట్స్ టు మహాత్మా గాంధీ. చాలా మందికి అర్థం కాని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు మార్టిర్స్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, లేదు ఎందుకు జరుపుకోవాలి? లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ద సిగ్నిఫికెన్స్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ షహీద్ దివస్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ that Mahatma Gandhi, who led major movements against British rule through a non-violent approach. అవతలి వాళ్ళ మీద జయించాలి అంటే ఒకప్పటి వరకు శక్తిని ఉపయోగిస్తే చాలు అనుకునేవాళ్ళు, లేదా యుక్తిని ఉపయోగిస్తే చాలు అనుకునేవాళ్ళు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు శాంతివంతంగా ఉంటూ కూడా ఒకళ్ళని ఓడించవచ్చు, ఒకళ్ళని వెనుదిరిగేలా చేయవచ్చు అని ప్రూవ్ చేశారు మహాత్మా గాంధీ గారు. His philosophy was based on the principles of non-violence, the fight for truth, which is satyagraha, సత్యాన్ని అన్వేషించు, and political and individual freedom, which is స్వరాజ్. అంటే మనం రాజకీయంగా అలానే ఇండివిజువల్గా మనం డిపెండెంట్గా ఉండకూడదు, మనం స్వతంత్రంగా ఉండాలి అని. అండ్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ హిస్ ప్రిన్సిపల్స్, అండ్ అల్టిమేట్లీ హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ ఇండిపెండెన్స్ టు ద నేషన్. అండ్ అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ జస్ట్ మహాత్మా గాంధీ, ఎందరో మహానుభావులు వాళ్ళందరి ప్రాణాలను అర్పించి మరి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అండ్ రిమెంబర్, ఆ స్వాతంత్రాన్ని మనం చాలా లైట్గా తీసుకునే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు, మనం కూడా దాన్ని లైట్గా తీసుకోకూడదు. సో 30 జనవరి జరుపుకునే మార్టిర్స్ డే కాకుండా మన భారతదేశంలో ఇంకా మిగతా మార్టిర్స్ డేలు, షహీద్ దివస్లు ఎప్పుడు జరుపుకుంటారనేది గమనిద్దాం. మార్చ్ 23. On this day, Bhagat Singh, Shivram Rajguru and Sukhdev Thapar were hanged to death by the British in Lahore jail. సో వీళ్ళు ముగ్గురు ఆ రోజు ఉరి తీయబడ్డారు, ఆ రోజు వీరమరణం పొందారు. అందుకు గాను 23 మార్చ్ని షహీద్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ మే 19th కూడా ఒక పర్టికులర్ ఏరియాలో షహీద్ దివస్గా కన్సిడర్ చేస్తారు. ఎక్కడ అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం టు రిమెంబర్ ద పీపుల్ హూ వర్ కిల్డ్ బై ద స్టేట్ పోలీస్ ఆన్ మే 19th, 1961. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అస్సాం రాష్ట్రంలో ఎవరైతే ప్రజల్ని పోలీసులు చంపేశారో వాళ్ళందరూ కూడా వీరమరణం పొందారు. సో అందుకని మే 19th అస్సాంలో షహీద్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. ద డే వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ భాషా షహీద్ దివస్ ఆర్ లాంగ్వేజ్ మార్టిర్స్ డే. అండ్ తర్వాత వచ్చేసి జూలై 13న ఎక్కడ షహీద్ దివస్గా జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. జమ్మూ అండ్ కాశ్మీర్ సెలబ్రేట్ జూలై 13 యాజ్ కశ్మీర్ మార్టిర్స్ డే. ఎందుకు అని అంటే టు రిమెంబర్ పీపుల్ హూ వర్ కిల్డ్ వెన్ డెమాన్స్ట్రేటింగ్ అగెయిన్స్ట్ ద రూల్ ఆఫ్ మహారాజా హరి సింగ్ ఆఫ్ కాశ్మీర్. ఈ రాజు ఎవరైతే ఉన్నారో మహారాజా హరి సింగ్, ఈయనని వ్యతిరేకిస్తూ, ఈయన పరిపాలనను వ్యతిరేకిస్తూ ఎవరైతే ప్రొటెస్ట్ చేశారో వాళ్ళందరూ వీరమరణం పొందారు. అందుకు గాను జూలై 13న జమ్మూ కాశ్మీర్ ప్రజలు వాళ్ళు షహీద్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి నవంబర్ 17 ఒడిషా సెలబ్రేట్స్ దిస్ డే టు రిమెంబర్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ లాలా లజపత్ రాయ్ ఆన్ హిస్ డెత్ యానివర్సరీ. సో నవంబర్ 17న కూడా ఒడిషా రాష్ట్ర ప్రజలు వాళ్ళు లాలా లజపత్ రాయ్ గారు చనిపోయిన రోజుగా గుర్తిస్తూ ఆ రోజును వాళ్ళు షహీద్ దివస్గా సెలబ్రేట్ చేస్తారు. తర్వాత వచ్చి నవంబర్ 19 ఝాన్సీ సెలబ్రేట్ దిస్ డే ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాణి లక్ష్మీబాయి యాజ్ మార్టిర్స్ డే. ఖూ బ్లడీ మర్దాని ఓ హే ఝాన్సీకి రాణి అని అన్నారు. అంటే పురుషులకి ఏమాత్రం తగ్గకుండా వీరోచితంగా పోరాడారు లక్ష్మీబాయి గారు. అందుకని ఝాన్సీ ప్రజలు నవంబర్ 19వ తారీఖున ఏదైతే ఆవిడ బర్త్ యానివర్సరీ ఉందో, ఆవిడ పుట్టినరోజు ఉందో, ఆ రోజుని మార్టిర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ద డే సెలబ్రేట్స్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ హూ పాస్డ్ అవే ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857. 1857 సంవత్సరంలో ఏదైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో ఆ తిరుగుబాటులో ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు స్మరించుకుంటారు. తర్వాత వచ్చేసి నవంబర్ 24 ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ మార్టిర్స్ డే బై ద సిక్ కమ్యూనిటీ. సో ఇప్పటివరకు మనం గమనించిన అన్ని మార్టిర్స్ డేలలో, అన్ని షహీద్ దివస్లలో రిలీజన్కి అసోసియేట్ అయిన మార్టిర్స్ డే ఏది అని అంటే నవంబర్ 24 అని చెప్పాలి. బికాస్ దిస్ ఈస్ స్పెషల్లీ మెంట్ ఫర్ సిక్ కమ్యూనిటీ యాజ్ ఇట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ ద 9th సిక్ గురు, గురు తేజ్ బహాదూర్. He resisted the forced conversions of non-Muslims
and was executed publicly in 1675 by Mughal Emperor Aurangzeb. అందుకని ఆ రోజుని వాళ్ళు షహీద్ దివస్గా గుర్తిస్తారు. ఏ రోజుని? నవంబర్ 24న. ఇక్కడ మీరు గమనించవచ్చు రాణి లక్ష్మీబాయి అలానే గురుతేజ్ బహదూర్. చూసారుగా, మనం ఎప్పుడు మనకి తెలిసిందే అని అనుకుంటాం, మనకి తెలియని కూడా చాలానే ఉంటాయి. సో ఇప్పటివరకు మన భారతదేశంలో చాలామంది మార్టిర్స్ డే అంటే జనవరి 30 అని అన్నారు, షహీద్ దివస్ అంటే మార్చ్ 23 అన్నారు. కానీ ఇప్పటి నుంచి మనం ఆ రెండింటితో పాటు జరుపుకోవాల్సిన మార్టిర్స్ డేలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు తెలియకుండా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మన భారతదేశం స్వాతంత్ర్యం తెచ్చుకోవడానికి, అలానే అందరూ కలిసిమెలిసి ఉండాలి, నువ్వు నమ్మిన దానికోసం నువ్వు పోరాడాలి అని వివిధ నినాదాలతో వాళ్ళందరూ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అండ్ దట్స్ వై వాళ్ళందరూ కూడా వీరులే, వాళ్ళందరూ వీరమరణం పొందిన వాళ్ళే. అందుకని మరొకసారి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇవాళ కరెంట్ అఫైర్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.